హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీస్ లైఫ్ హ్యాక్స్. ఇవాళ నేను గంగవాయల కూర ఎలా చేయాలో చూపిద్దామని మీకోసం వచ్చేసాను. చాలామంది గంగవాయల కూర పప్పు చేసుకుంటారు కానీ ఎవరు కర్రీ చేసుకోరు. సో కర్రీ ఎలా చేయాలో తెలియదు కాబట్టి మేమైతే కర్రీ చేసుకున్నాము. అది మీకోసం కూడా చూపించేద్దామని మేము వీడియో చేసేసా. ఫస్ట్ కడాయి పెట్టేసుకొని దాంట్లోకి ఆయిల్ పోసుకొని దాంట్లోకి జీలకర్ర ఆవాలు వేసేసుకొని మంచిగా చిటపటలాడుతున్నప్పుడు దాంట్లోకి ఆనియన్ వేసేసుకోండి. ఆనియన్ మంచిగా రెడీష్ అయ్యేంత వరకు మంచిగా మిక్స్ చేసి కలిపేసేయండి. దాంట్లోకి 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అలాగే 1 స్పూన్ ఆఫ్ పసుపు వేసుకొని మంచిగా కలిపేసేయండి. సో దట్ మనకి కలర్ కూడా మంచిగా వస్తుంది. ఆ స్మెల్ అంతా పోయేంతవరకు కలిపేసి దాంట్లోకి ముందుగానే కడగబెట్టి పెట్టిన మన గంగవాయల కూర వేసేసేయాలి. చాలా మంచిది హెల్త్కి. అందుకని మేము అన్ని మ్యాక్సిమం ఆకుకూరలో తింటాము. సో మీరు కూడా మంచిగా టేస్టీగా వండుకొని తినండి, బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిది. మంచిగా అంతా కలిసేలా మంచిగా కలిపేసి మూత పెట్టేసేయండి. అది కొంచెం ఉడికేంతవరకు. దాంట్లోకి మంచిగా తరిగిపెట్టిన మన టమాటోస్ వేసుకొని 2 టమాటోస్ని వేసేసుకొని మంచిగా కలిపేసేయండి. దాంట్లోకి చూడండి, మనం వాటర్ పోయకుండానే కొన్ని వాటర్ వచ్చేసాయి. దాంట్లో ఉన్న వాటర్ అన్నీ ఆ వాటర్కి మంచిగా బాయిల్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. మూత పెట్టేసుకొని దాని తర్వాత ఒక 2 మినిట్స్ ఆగి దాంట్లోకి 1 స్పూన్ కారం, 1.5 స్పూన్ కారం అండ్ 1/2 స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసేసుకోండి. వేసేసి మంచిగా కలిపేసేయండి. మీ టేస్ట్కి తగ్గ కారం ఉప్పుని వేసుకోండి. మేమైతే ఇలా వేసుకున్నాము. ఆ తర్వాత అది మంచిగా కలిపేసి మూత మంచిగా మగ్గనివ్వండి. మూత పెట్టేసి మంచిగా కలిపేసి ఆ తర్వాత మగ్గనివ్వండి. మంచిగా మూత పెట్టేసి ఒక 2 మినిట్స్. ఆ తర్వాత 2 మినిట్స్కి దాంట్లో ఉన్న వాటర్ అన్ని బయటకు వచ్చేసి మంచిగా ఉడికిపోతాయి. అంతే, ఎంతో రుచికరమైన గంగవాయల కూర రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్.